రంగారెడ్డి జిల్లా ట్రస్మా అధ్యక్షుడు పెద్ద నారాయణ గారు, శేఖర్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రికి అనువుగా అనుసరించినటువంటి రామరెడ్డి గారు, ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ట్రస్మా ప్రతి మండలంలో ఉన్నటువంటి అధ్యక్షులకు, కార్యవర్గానికి, ఈ స్పోర్ట్స్ డేకి పాల్గొన్నటువంటి మిత్రులకు కూడా నేను కూడా నేను సభ్యుడిని. ఎందుకంటే మా విద్యా సంస్థలు కూడా ఇదే రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. కాబట్టి ఈరోజు కొంచెం ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం కాబట్టి మేమందరం ఒకసారి వచ్చి కనబడి అందరికీ అభినందనలు తెలియపోదామని వచ్చాను. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఏ సంవత్సరం కంటే కూడా ట్రస్మా వాళ్ళకు ఉన్నటువంటి యూనిటీ, ఇంటిగ్రిటీ అనేది అది చిన్న స్కూల్ ప్రతి కార్యక్రమానికి కూడా అందరూ చేతులు కలిపి పాల్గొంటారు. మొన్న నేను జరిగినటువంటి టీచర్స్ ఎలక్షన్లలో నా గెలుపుకు చాలా మంది ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారు. మీరందరి సహకారంతోనే గెలిచి రోజు మన కుటుంబ సభ్యులకి ఒక టీచర్ చాలా గర్వంగా ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు పక్క పెట్టేసి ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు, పిల్లలు స్పోర్ట్స్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా యాక్టివిటీ చేసుకుంటున్నారు. ఇంతమంది స్కూల్స్ కూడా సోదర భావంతో తప్ప ఎప్పుడు వాళ్ళలో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు చాలా ఆరోగ్యమైనటువంటి వాతావరణంలో సంస్థలు దీనికి మీరందరినీ కూడా కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకోవాలని కోరుకుంటూ నాకు రంగారెడ్డి జిల్లా ప్రైవేట్ స్కూళ్ళ అసోసియేషన్ తరఫున ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. బిజినెస్ లో రోజు పోటీ పడుతున్నా కానీ మరి ఇలాంటప్పుడు అందరం కలిసి ఒక వేదిక మీదకి రావడం, దానికి మరి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారిని పిలవడం, మీలో ఒకరు ఏవిఎన్ రెడ్డి గారు కూడా నాకు కూడా బాగా తెలుసుకున్నాం. ఆయన ఎమ్మెల్సీగా నిలబడితే మీ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్సీ అయిందన్న సంతోషంగా మీరందరూ పనిచేసి గెలిపించారు. అదేవిధంగా మరి నిన్న కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి కూడా మీ సహాయ సహకారాలు చాలా మటుకు అందించారని కూడా మాకు తెలుసు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చక్కటి కార్యక్రమం పెట్టుకొని రోజు బిజీగా ఉండే మీకు ఒక్కరోజు రిలాక్స్గా ఇక్కడికి రావడం, అది కూడా మా నియోజకవర్గ ప్రాంతంలో వచ్చి మరి శేఖర్ రెడ్డి గారు అడగగానే తప్పకుండా నేను వస్తా అని చెప్పి శేఖర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు కానీ మీ అందరికీ మరొక్కసారి నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి 6 నెలలకు ఒక్కసారన్నా మీరు కలిస్తే బాగుంటుంది. మీ సలహాలు సూచనలు కూడా ఈ ప్రభుత్వానికి ఏది అవసరం ఉన్నా మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా నేను మీ అందరినీ మనవి చేస్తూ, మరి ఈరోజు ఈ ఎడ్యుకేషన్ విషయంలో బ్రహ్మాండంగా ప్రభుత్వానికి చేదోడు వదడు. చాలా మంది చెప్తుంటారు ప్రైవేట్ స్కూల్ అంటే, ప్రైవేట్ స్కూళ్ళు లేకపోతే విద్యనే లేదు. మరి ఖచ్చితంగా ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళు లేని విద్యను చెప్పలేరని మా అభిప్రాయంగా మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం. అందుకనే మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా అవసరమైతే ఇంకోవరైనా ప్రభుత్వం తరఫున మీకు ఇక్కడికి తీసుకురావడానికి కూడా మా వంతు సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.